దేవరాజులకు వెళ్ళేవాడు కాదు, ఇంట్లోనే ఉండేవాడు, తల్లి పక్కనే ఉండేవాడు. తల్లి ఎంత భయభక్తులతో పెంచిందో అంత భక్తి కలిగి ఉన్నాడు. తల్లి చెప్తే ఉండేది, ఇదిగో దేవుడు నిన్ను గర్భంలో ఉండగానే నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇలా ప్రార్థన చేశాను, ఆయన నాతో చెప్పాడు, ఇదిగో పెద్దోడు ఏమవుతాడంటే చిన్నోడికి దాసుడు అవుతాడు అన్నాడు. కనుక ఇది దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడని మాట అనుదినము చెప్తూ ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆ మాటను బట్టి దావీదు ఇల్లు విడిచి చూడండి, ఆ యొక్క యాకోబు ఇల్లు విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాను. అంటే మోసం చేసే వాళ్ళకి లేదా లోపల తిరిగే వాళ్ళకి, ఇష్టానుసారం తిరిగే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడా? 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 దేవుడికి స్తోత్రం చెప్తాం. ఎవరైతే దేవుడికి లోబడతారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారో వారికి ఖచ్చితంగా ఆయన తోడుగా ఉంటాడు. ఒక్క మాట మనం చదివి ప్రార్థన చూడండి. ముప్పై అధ్యాయంలో 28వ అధ్యాయంలో యాకోబు ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆయన దేవుడు దర్శించాడు, కళలు దర్శించాడు. తర్వాత ఒక మాట చెప్పాడు. 28:15 చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడువలని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి చాలండి. దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. యాకోబు ఒంటరిగా వెళ్తున్నాడు, అర్ధరాత్రి సమయంలో బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ అన్న ఒకవేళ నన్ను ఏమైనా చంపేస్తాడేమో లేదా నన్ను ఏదైనా చేస్తాడని భయపడి ఉన్నప్పుడు తండ్రి తల్లి కూడా ఏం చేశారంటే ఆయన పంపించేశారు. దేవునికి స్తోత్రం చెప్తారు. ఒక్క దీవెన లేదనేది అన్నటి ఆ యొక్క విశాఖ మరలా దీవించాడు. హల్లెలూయా. 27వ అధ్యాయంలో చూస్తే మరలా ఇసాకు మరలా దీవించాడు. దీవించి అక్కడి నుంచి ఏం చేశాడంటే పంపించాడు. ఒంటరిగా వెళ్తున్నాను ఆ కురింగిపోతున్నాడు. ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో నేను ఉంటాను, నేను దీవించి మరలా నీ దేశానికి తిరిగి నేను తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాను. యాకోబుకున్నటి ఆ సాధువైన గుణము, ఆ మంచి గుణము, తనకున్న మంచి లక్షణము, అలాగే దేవుడు గర్భంలో ఉండగానే దేవుడు ఇచ్చిన వాగ్దానం తన జీవితంలో ఏం చేయబడిందంటే నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం. అందుకే యాకోబు ద్వారా దేవుడు అబ్రాహాముకు చేసినట్టు ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. యాకోబు యొక్క సంతానం ఎంతమంది చెప్పండి? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఎంతమంది? హల్లెలూయా. 13 మంది. అందులో యేసేపు దేవుడు ఏం చేశాడంటే యేసేపుని మళ్ళీ ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కనుక యాకోబు యొక్క సంతానం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. విస్తారమైన సంతానం కలిగి ఉన్నాడు. అన్ని విషయాలు యాకోబు దీవించబడ్డాడు. దానికి గల కారణం తనకున్నటి ఆ మంచి లక్షణమే. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరైతే నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుడు భయభక్తులు కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఒకవేళ మన నీతిగా, నిజాయితీగా ఉన్నప్పుడు మన మీద ఏదైనా ఒకవేళ చెడ్డగా నింద వేసినప్పటికీ ఆ నిందను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తొలగిస్తాడు. దేవుడికి స్తోత్రం. యాకోబు అనే పేరుకు నింద కలిగి ఉన్నాడు అన్నంటున్నాడు. యాకోబు అనే పేరు నిజంగా ఆయనకు పెట్టవలసింది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఎసో వచ్చి అంటున్నాడు, నిజంగా మోసగాడే, ఇలా మోసం చేశాడని చెప్తున్నాడు. కానీ నిజానికి యాకోబు ఎవరిని మోసగించలేదు. కానీ నిజంగా దేవుడి ఆశీర్వాదం యాకోబు మీద ఉంది. దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదమే తన జీవితంలో చివరి వరకు కూడా దేవుడు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. కానీ మనము కూడా అలాగా సాధువుగా లేక దేవుడికి నచ్చినట్టుగా దేవుడికి ఇష్టలుగా మనం జీవించగలిగితే యాకోబుని దీవించిన దేవుడు మనల్ని అయినా దీవిస్తాడు. హల్లెలూయా. యాకోబుకు తోడుగా ఉన్నట్లుగా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. యాకోబు దేశంగాను దేశం, ప్రాంతంగాను ప్రాంతం వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అసలు ఎవరు తోడలేరు. కానీ మనలో వచ్చినప్పుడు ఏం చేశాడంటే అందరికంటే విస్తారమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకుని ఇంటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. జనాలను సంపాదించుకున్నాడు, బలాన్ని సంపాదించుకున్నాడు, పశువులను సంపాదించుకున్నాడు, దేవుడిని సంపాదించుకున్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఘనంగా యాకోబుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఇవ్వాలంటే అంత నమ్మకంగా దేవుడు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దీవించబడతాం. ఈ మాటల దేవుడు ఇంట్లో దీవించబడమే కాక